ఈ శివారాధన ఎలా చెయ్యాలో ధర్మశాస్త్రాలు చక్కగా చెప్తూ ఉన్నాయి. ఇందున శివుణ్ణి ఆరాధించే పద్ధతుల్లో శివాలయాల్లో కానీ ఇంట్లో చేసేటువంటి శివ పూజల సమయంలో కానీ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం చాలా శ్రేష్టము అని చెప్పారు. ఇది తిల ప్రాధాన్యం కలిగిన పర్వం ఇది. అందుకే దీనికి తిల సంక్రాంతి అనే పేరు కూడా వ్యవహారంలో కనబడుతుంది. అనేక ప్రాంతాల్లో ఈ తిలలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా మనం చూస్తుంటాం. అంటే తెల్ల నువ్వులు, బెల్లము మొదలైనవి ఇచ్చిపుచ్చుకుంటారు. దాని ద్వారా శుభాకాంక్షలు చెప్పే పద్ధతి ఇది. అంతేకాదు శని సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగించుకోవడానికి చాలా అనువైన కాలం ఇది. తిలలకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే ఈ రోజున కృష్ణ తిలలతో స్నానం చేయాలి అన్నారు. అంటే నల్ల నువ్వులు నీళ్లలో వేసుకుని స్నానం చేయాలంట. తీర్థ స్నానాదులు మనకు సాధ్యం కానప్పుడు మన ఇళ్లలో మనం స్నానం చేస్తున్నప్పుడే ఆ నీటిపై చెయ్యి పెట్టి గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అంటే పుణ్యనదుల్ని భావన చేసి భగవన్నామ స్మరణతో మనం తలస్నానం చేయడం చాలా శ్రేష్టం. అది కృష్ణ తిలలతో చేయమన్నారు. అదేవిధంగా తిలల నూనెతోనే దీపం వెలిగించమన్నారు. తిలాదేయాశ్చ తిలలు దానం చేయమన్నారు. అలాగే తిలైశ్చ హోతవ్యా తిలలతో హోమములు చేయమన్నారు. భక్ష్యాహ తిలలు భక్షించాలన్నారు. అంటే మనం తినే పదార్థాల్లో కూడా తిలలతో ఉన్న పదార్థములు భుజించడం చాలా శ్రేష్టము అన్నారు. అలాగే తెల్ల నువ్వులతో దేవతర్పణం, నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలి అని కూడా చెప్తున్నారు. అయితే పరమేశ్వరుడికి నూనెతో దీపం వెలిగించడం మాత్రమే కాకుండా ఈ రోజున ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి అని ప్రత్యేకంగా చెప్తున్నది ధర్మశాస్త్రం. ఈ ఆవు నెయ్యితో అభిషేకం గురించి మహాభారతంలో భీష్మ పితామహుడే చెప్తాడు. ఆవు నెయ్యితో కానీ శివునికి అభిషేకం చేస్తే యజ్ఞములు చేసిన ఫలం లభిస్తుంది అన్నారు. అంటే అగ్నిహోత్రంలో ఆవు నెయ్యితేనే కదా ప్రధానంగా ఆజ్యంగా మనం వేస్తాం. పరమేశ్వరుడు సాక్షాత్ యజ్ఞస్వరూపుడు పరబ్రహ్మ. ఆ కారణం చేత ఆయనకు అభిషేకం చేసేటప్పుడు కానీ ఆవు నెయ్యి వేసినట్లయితే అనేక యజ్ఞములు చేసిన ఫలం లభిస్తుంది. అందులో ఈ రోజున విశేషంగా చెప్పారు. అదేవిధంగా సూర్య భగవానుడికి కూడా గోక్షీరంతో అభిషేకం శివునితో అభిషేకం చేసినట్లే చేయవచ్చు అన్నారు. అంటే సూర్య భగవానికి అభిషేకం అంటే సూర్యునికి సంబంధించిన యంత్రం కానీ ప్రతిమ కానీ లేదా ఒక స్ఫటిక బింబము కానీ దానికి గోక్షీరంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం లభిస్తుంది అని కూడా విశేషంగా చెప్తున్నారు. ఇక తిలలు అక్షతలు ఈ రెండు కలిపి శివ పూజ చేయడం ఈరోజు చాలా విశేషం. ఇక్కడ తెల్లులు ఉన్నప్పుడు కొంతమంది నల్ల నువ్వులు చెప్తారు, కొంతమంది తెల్ల నువ్వులని చెప్తారు. మొత్తానికి తెల్ల నువ్వులు బియ్యము కలుపుకుని వాటితో శివనామాలు చెప్తూ శివునికి ఆరాధన చేయడం విశేషమైనటువంటి అంశం. అదేవిధంగా సువర్ణము మొదలైనటువంటివి స్వామి పూజకు వినియోగించిన శ్రేష్టమని చెప్పారు. సువర్ణము, వజ్రము, నీలము, పద్మరాగము, ముత్యము ఇవి మొత్తం పంచరత్నములు అని చెప్పబడుతున్నాయి. అంటే సువర్ణం ధాతువైనప్పటికీ రత్నస్థానం కూడా దానికి ఉన్నది. అందుకే ఈ పంచరత్నములతో శివుని పూజించాలి అని చెప్తున్నారు. ఇటువంటి శివ పూజ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక విశేషించి వితాన చామరములు కూడా శివునికి సమర్పించాలి అన్నారు. అంటే చామరము, ఛత్రము, ఇక గొడుగు మొదలైనటువంటి ఏవైతే దేవోపచారములు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సమర్పించవచ్చు అని చెప్తూ తిలలు దానం చేయడం వల్ల రోగాల నుంచి బయటపడతారు. అంటే రోగై ప్రముచ్యతే అంటే ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. ఈ విధంగా అటు సూర్యానుగ్రహం, ఇటు శివానుగ్రహం, విష్ణు అనుగ్రహం, దేవీ కృప పొందడానికి అనువైనటువంటి పర్వం ఇది. అలాగే వేదములు యందు చెప్పబడుతున్నటువంటి ఆగ్రయనిష్టి అనేటువంటి ఇష్టి ఒకటి ఉన్నది. అంటే అగ్నిహోత్రీకులు ఈ రోజున ఆగ్రయనిష్టి చేస్తారు. అంటే నూతనముగా వచ్చినటువంటి బియ్యముతో పాయసం వండడం, ఆ చరుగుతో హోమం చేయడం ఇత్యాదులు ఉంటాయి. అదే మనకి ఈ రోజున పరమాన్నం వండడం అనే పద్ధతిలో సామాన్యులకు కూడా ప్రవేశించింది. వేదములో ఉన్నదే అంతటా వ్యాపించి ఉంటుంది కనుక. అదేవిధంగా గో సంబంధమైనటువంటి పర్వంగా కూడా దీన్ని భావించాలి. ఏ పర్వం వచ్చినా గోపూజ అత్యంత ప్రధానం. భారతీయ సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేసినప్పటికి కూడా గోపూజ ప్రధానంగా చెప్తుంటారు. అందుకే ఈ సంక్రమణ నాడు గోవులను, వృషభాలను కూడా ఆరాధన చేస్తాం. అంటే గోవంటేనే ధేనువు, వృషభం రెండు ఉన్నాయి. అంటే ఆవులు, ఎడ్లు, వాటిని ఆరాధించాలి ఈ రోజున అని చెప్పారు. అంతేకాదు ఇవాళ మనం పంట అనుభవిస్తున్నాము అంటే ఆ పంటకి, ఆ వ్యవసాయానికి సహకరించినటువంటి జంతువులను కూడా ఆరాధించాలి. అందుకే ఈ పర్వకాలంలో అంటే సంక్రమణము, కనుమ ఇత్యాది కాలాల్లో వాటిని వ్యవసాయ కృత్యాలకు కూడా వాడకుండా ఇన్నాళ్ళు సహకరించినందుకు గాను వాటి యందు దేవభావంతో ఆరాధన చేయాలి అని చెప్పారు. అందుకే సంక్రమణ నాడు ప్రతివారు గోపూజ చేయాలి. తర్వాత రోజు కూడా కనుమ నాడు పశు పూజ అనే పేరుతో పశువులన్నిటికీ ప్రత్యేకమైనటువంటి గౌరవం, పూజ ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. అంటే ఇది కర్షకుల పండుగ కూడా ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు భూమి మనకిచ్చినటువంటి పంట ఏదైతుందో ఆ పంట మనం అనుభవిస్తున్నాం. అది భూమి పట్ల కృతజ్ఞత. అదేవిధంగా అందరి సహకారంతోనే మన ఈ వ్యవసాయాదులు చేసుకున్నాం గనక అందరి పట్ల మనకు బాధ్యత ఉంది. అది దాన రూపంలో కనబడుతుంది. అందుకే పంట చేతికి వచ్చినప్పుడు అందులో కృషి చేసిన వాళ్ళు, ఆ పంట కలిగిన వారు, వీరందరికీ కూడా చేతిలో సంపద వస్తుంది కనుక
ఆ సంపదను తానొక్కడు అనుభవించకుండా పంచుకోవడం అనేది ఇందులో ప్రాధాన్యంగా కనబడుతుంది. ఈ పంచుకోవడం ఎన్ని విధాలంటే, ముందు దేవతలకు వినియోగించాలి కొంత ద్రవ్యం, పితృదేవతలకు వినియోగించాలి, తర్వాత దాన ధర్మాలతో మనుష్యులకు వినియోగించాలి, ఆ తర్వాత జంతువుల్ని ప్రకృతిని కూడా క్షేమంగా చూడాలి. అవన్నీ ఇందులో కలిసి ఉంటాయి. అయితే ఇవన్నీ చెప్పింది ఋషులు గనక, ఋషులు చెప్పింది మనం ఇది పాటించడం వల్ల ఋషులను కూడా తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకే పంచయజ్ఞ పర్వంగా